మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంతవరకు శుభఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సహోదర సహోదరుల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. దాని ద్వారా మీరు లాభపడతారు. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. కుటుంబ పెద్దలను సంతోషపెట్టడంలో కొంత కష్టపడాల్సి వస్తుంది. ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంతవరకు సంతృప్తి పొందుతారు. సంవత్సర ప్రథమార్థంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. మీ ఆర్థిక మూలాలను ప్రకటించి మిమ్మల్ని దెబ్బతీయాలని చేసే ప్రయత్నాలు మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది గురి చేస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. గృహంలో చేసే శుభకార్యాలు అనుకూలిస్తాయి. మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మీ ధైర్య సాహసాలు కొంతవరకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం ఉంది. స్పెక్యులేషన్కు లాభిస్తుంది. సుగంధ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారు, చిన్నపాటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రాని వారికి ఈ సంవత్సరం ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మనోవేదనకు మందు లేదు. మనోవేదనకు గురి కాకుండా ఉండడం అవసరం. చర్మ సంబంధ వ్యాధులు, హిమోగ్లోబిన్, రక్త సంబంధిత వ్యాధులతో జాగ్రత్తలు అవసరం. జీవితంలో ఏదో కోల్పోయిన భావన, వైరాగ్యం, గత స్మృతులు మీ మనోవేదనకు కారణమవుతాయి. అన్నీ ఉండి అనుభవించలేకపోతున్నామన్న భావన ఏర్పడుతుంది. పుష్కలంగా డబ్బు లేకపోయినా గతంలోనే బాగుండేదన్న భావన పదే పదే అనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు కేతుగ్రహ సంచారం వలన జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. అవి తాత్కాలికంగా ఉన్నా పెద్ద తుఫాను సృష్టించే విధంగా ఉంటాయి. ఎన్నో అలజడులు, ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అలాగే రాహుకేతు గ్రహ శాంతికై రాహుగ్రహ దీపం లేదా జపం చేయించడం అవసరం. సొంత వాళ్ళు స్థాయి మరిచి ప్రవర్తించడం, ఇతరుల ముందు తగాదాలు, నోరు పారేసుకోవడం వంటి పనులు ఇబ్బంది కలిగించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. భవిష్యత్తు కార్యాచరణను ముందు తీసుకెళ్ళడానికి రచనలు చేస్తారు. కింద స్థాయి వర్గం నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘంలో మీ పలుకుబడి, ప్రజాదరణ పెరుగుతుంది. ఉన్నతమైన స్థితి గోచరిస్తోంది. మనం ఎదుగుతుంటే ఓరవలేని వారు మీ చుట్టూనే ఉంటారు. వారిని గమనించుకుంటూ ఉండాలి. లేదంటే లాగేసే ప్రయత్నాలు చేస్తారు. ఒక్కసారి లాగితే పాతాళంలో పడినట్లు అవుతుంది. మనం మంచి చేసినా చెడు చేసినా వేలెత్తి చూపేవారు అడుగడుగునా ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని గమనించుకుంటూ వెళ్ళాలి. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంబంధమైన విషయాల్లోనూ ఉద్యోగ సంబంధమైన విషయాలను పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఐఐటి, సిఏ, ఎంసెట్ పరీక్షలు కూడా రాణిస్తారు. ఎంబీబీఎస్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది. అంతేకాక విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన, తులసిమాల సమర్పించాలి. ముఖ్యంగా స్తనిసూత్ర పారాయణం, గోవింద నామాలు పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ రాశి